చంచలం మన కృష్ణ. చంచలం అనేటువంటిది మానవ స్వభావం, సంశయాత్మ. ఇలా చంచలంగా ఉండటం ఈ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎంతవరకు చేయాలి, ఎప్పుడు సందేహమే. ఆ సందేహ నివృత్తి జరగాలంటే ఏం చేయాలి అన్నదానికి అర్జునుడి చేత ఈ ప్రశ్న వేయించాడు కృష్ణుడు మన కోసం. దానికి సమాధానంగా పరమాత్మ చెప్పాడు, అసంశయం మహాబాహో. నువ్వు చెప్పేది 100% నిజమే. గాలిని కట్టడం ఎంత కష్టమో మరి మనస్సును కూడా కట్టడం అంత కష్టం. ఈ మనసు ప్రభావం ఇంత అంత కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే అనేకం వచ్చాయి. ముఖ్యంగా దీనికి కారణం మాయ. మమ మాయా దురచయ అంటాడు కృష్ణ పరమాత్మ. మాయని ఛేదించడం ఎలా మరి అనే దానికి నోటితో చెప్పే కన్నా ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా చెప్పని చెప్పి ఒకసారి తాళవర్తులు ఉన్నటువంటి ప్రదేశంలో నారదుడు వెళ్ళారు. నారదుడు మళ్ళీ ప్రశ్న వేశాడు, మాయ అంటే ఏమిటి? చేసే ప్రతి పనికి ఆ మాయ నిశ్చయటం చాలా కష్టం కనుక మమ మాయా దృశ్య అన్నారంటే దానికి ఒకటే పద్ధతి అని ఆయన అనుభవపూర్వకంగా నిరూపించడానికి ఒక చోటకు తీసుకెళ్ళాడు. దక్షిణ దేశంలో ఒక తటాకం దగ్గర తీసుకెళ్ళి, నువ్వు ముందు ఆ నదిలో స్నానం చేసిరా, నీ సందేహం నివృత్తి చేస్తానన్నాడు. స్నానం చేసి రాగానే నారదుడికి అసలు నారది అనే పేరుతో ఇదయ్యాడు. ఆ నారదికి అనేక సందేహ నివృత్తిలో భాగంగా ఆయన ఏం చేశాడంటే, తాళవృతుడు అనేవాడు అప్పుడు అక్కడికి వచ్చాడు. ఆ తాళవృతుడు ఈ నారదిని మోహించాడు. మోహించడే కాకుండా తనకి ఒక 100 మంది సంతానం కలిగినట్టు, వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళినట్టు, యుద్ధంలో అందరూ మరణించినట్టు చాలా ఇదిగా చూసుకున్నాడు. ఆ మరణించిన వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు. వాళ్ళ గురించి ఏడిస్తే ఎట్లా? వాళ్ళ అంతిమ సంస్కారం చేయాలి కదా. అందువల్ల ఆ విషయంలో నువ్వు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, సాంప్రదాయాన్ని పాటించకుండా కేవలం దుఃఖ వ్యవసరాలు ఇవ్వటం కాదు, నువ్వేం చేస్తావంటే ముందు ఆ విషయం చూడమన్నాడు. దానికి ముందుగా వెళ్ళి స్నానం చేయమన్నాడు. అదే తటాకంలో స్నానం చేయగానే నారదుగా మారాడు. పూర్వ విషయం అంతా గుర్తుకొచ్చింది. గుర్తుకు రాగానే ఇప్పుడు ఏమంటావు అన్నాడు. మాయ అనేది మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ మాయని జయించాలంటే మాయా మహత్ అని 2 ఉంటాయి. ఆ 2 భగవంతుడి నుంచి వచ్చింది. నువ్వు భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన సహాయంతో మాయను జయిస్తావు. ఎప్పుడైతే మాయను జయించావో 2 ఉన్నాయి, మాయా ఉంది, మహత్తు ఉంది, మంచి ఉంది, చెడు ఉంది అనేటువంటి జ్ఞాన సౌభార్జనతో నీ జీవితాన్ని ఇచ్చేసుకుంటావు. స్థైర్యం వస్తుంది. వాటితో ఏం సాధించగలుగుతావు కనుక నువ్వు జీవన శైలిలో పరమేశ్వర అర్పణ వస్తు. మంచి అయినా చెడైనా ఆయనే బాగోగులు చూస్తాడు. కర్తవ్యం నా మీద వేసుకోవడం ఎందుకనే భావంతో సుసంపమైన జీవితం చేస్తామని చెప్పి బాధ చేస్తాడు. నారదుడు కళ్ళు తీర్చుకున్నాయి. కనుక సమస్త లోకాలు తిరిగి నారం దదాతి ఇది నారద జ్ఞానం ఇచ్చేవాడు. ఇంత జ్ఞానం ఉన్న మాయలో పడక తప్ప. కనుక జీవులు నిత్యకృత్యంలో మాయ అనేటువంటి స్పైడర్ వెబ్ నష్టంలో కొనిముట్టులాడుతూ ఉంటాడు. ఏది మంచి ఏదో చెడు అజ్ఞాన అవస్థలో ఉంటాడు. కనుక భగవదాశ్రయమే అన్ని విధాల మనకి శ్రేయోదాయకం అని గ్రహించి ఆనందమయమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ఈ మాయ చరిత్రని చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్.